తెలంగాణలో రాజకీయ వేడి మరింత పెరుగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీకి ధీటుగా బీఆర్ఎస్ ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఎన్నికల హామీల అమల్లో విఫలమైందంటూ ప్రజల్లోకి వెళ్లేందుకు గులాబీ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ నెల 18న హైదరాబాద్ సరూర్ నగర్ గ్రౌండ్లో భారీ స్థాయిలో యువ సంగ్రామ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గతంలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ప్రకటించిన నేపథ్యంలో అదే అంశాలను ప్రస్తావిస్తూ యువతకిచ్చిన హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. అంతేకాకుండా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్లను విడుదల చేసిన ప్రాంతాల్లో వరుసగా సభలు నిర్వహించి ప్రజలకిచ్చిన హామీలను గుర్తు చేయాలని గులాబీ పార్టీ ప్రణాళిక రూపొందిస్తోంది. యువ సంగ్రామ సభతో కాంగ్రెస్పై రాజకీయ ఒత్తిడి పెంచాలని బీఆర్ఎస్ భావిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు, బీఆర్ఎస్ చేపట్టబోతున్నటువంటి ఈ యువ సంగ్రామ సభ కేవలం అంటే ఒక భారీ బహిరంగ సభకే పరిమితం చేస్తారా, లేదు అని అంటే యువత డిక్లరేషన్ సంబంధించి అలాగే రైతు డిక్లరేషను వీటికి సంబంధించి ఎక్కడెక్కడైతే వాళ్ళు అనౌన్స్ చేశారో ఆయా ప్లేసెస్కు వెళ్ళి ఇలాంటివి ప్రజలకి గుర్తు చేస్తూ మీకు ఇవ్వాల్సినటువంటి హామీలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి అన్నట్టు ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచేటువంటి ప్రయత్నాలు కంటిన్యూస్గా బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోందా? వాళ్ళ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? బీఆర్ఎస్ పార్టీ ఉంది. అందులో భాగంగానే ఈ నెల 18వ తారీఖు రోజు సరూర్ నగర్ స్టేడియంలో యువ సంగ్రామ సదస్సు బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తుంది. ఈ సదస్సుకి పెద్ద ఎత్తున నిరుద్యోగుల్ని తరలించాలని కూడా ప్రణాళిక రచిస్తుంది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తుంది. అయితే సభకు మాత్రమే పరిమితం కాకుండా ఇక నుంచి సభ సక్సెస్ చేసిన తర్వాత వెంటనే మరుసటి రోజు నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అవుతున్న నేపథ్యంలో డిసెంబర్ వస్తే 3 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆనాడు సరూర్ నగర్ స్టేడియం వేదికగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ వచ్చి యూత్ డిక్లరేషన్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని వారికి ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ప్రకటన చేస్తామని కూడా హామీ ఇచ్చింది. దాంతోపాటు అనేక ముఖ్యంగా అంశాలు అందులో పేర్కొన్నారు. నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఆమె వేదిక పైన ఉండి ప్రకటన చేసింది. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కనీసం 15,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 60,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చామని కూడా చెప్తూ వస్తుంది. ఇదే అంశాన్ని పదే పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క చెప్తూ వస్తున్నారు. ఇటు అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ పార్టీ అడుగుతున్న ప్రతి ప్రశ్నకు అంటే ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఇచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అని అడిగినప్పుడు దాదాపుగా 60,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చామని కూడా చెప్పింది. కానీ ఇచ్చింది మాత్రం 15,000 ఉద్యోగాలు ఇచ్చి మిగిలిన ఉద్యోగాలన్నీ కూడా ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు నియామక పత్రాలు ఇచ్చారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తూ వస్తుంది. అయినా సరే 60,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి ఇప్పుడు అంటున్నారు. కానీ ఆనాడు యూత్ డిక్లరేషన్ పేరుతో ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మరి ఇప్పుడు 2.5 ఏళ్ళు అవుతుంది. మరి ఇప్పుడు 2.5 ఏళ్ళు అవుతుందంటే దాదాపుగా 4 లక్షలు అంటే దాదాపుగా 60 లక్షల వరకు కూడా ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది డిసెంబర్ వస్తే. మరి ఏమైంది అని చెప్పేసి కూడా దాదాపు 6 లక్షల వరకు ఉద్యోగాలు ఇవ్వచ్చు అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వచ్చి నిరుద్యోగుల్ని మోసం చేసిందని చెప్పేసి కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తూ వస్తుంది. అయితే ఇచ్చినటువంటి హామీలు చూస్తే ఒకసారి కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ అధికారంలోకి రాగానే ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పేసి కూడా ఆనాడు డిక్లరేషన్లో భాగంగా ఈ అంశాన్ని ప్రియాంక గాంధీ మాట్లాడారు. తర్వాత నిరుద్యోగ భృతి, ముఖ్యంగా అర్హులైనటువంటి నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే వరకు వారికి నిర్ణీత వయసు వరకు నెలకు నిరుద్యోగ భృతి దాదాపుగా 4,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి కూడా యూత్ డిక్లరేషన్లో పొందుపరిచారు. అదేవిధంగా ఉచిత స్కూటీలు, ముఖ్యంగా కళాశాలలో చదివే 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి మహిళకు కూడా ఉచితంగా స్కూటీలు ఇస్తామని చెప్పేసి కూడా ఆనాడు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఉచిత విద్య, నిరుద్యోగ యువతకు ముఖ్యంగా పోటీ పరీక్షలు, శిక్షణ కోసం ప్రత్యేక స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేసి 5 లక్షల వరకు కూడా విద్యా భరోసా కార్డులు ఇస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి గుర్తు వచ్చేలా మరోసారి అందుకు ధీటుగా అంటే ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ సభ ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించిందో అంతే ధీటుగా సరూర్ నగర్ స్టేడియం
వేదికగా బీఆర్ఎస్ పార్టీ ఈ నెల 18వ తారీఖు రోజు యువ సంగ్రామ సదస్సు ఏర్పాటు చేస్తుంది. ఈ సదస్సుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటుగా సబితాంద్ర రెడ్డితో పాటుగా బీఆర్ఎస్ చీఫ్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వివేకానంద గౌడ్, మిగిలిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. అయితే నిరుద్యోగులను పెద్ద ఎత్తున తరలించేందుకు ఇప్పటికే ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దిల్సుఖ్ నగర్ పరిధిలో పెద్ద ఎత్తున కోచింగ్ సెంటర్స్ ఉంటాయి కాబట్టి అక్కడ నిరుద్యోగులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వారితో భేటీ అవుతూ వస్తున్నారు. వారందరినీ కూడా 18వ తారీఖు రోజు పెద్ద ఎత్తున సభకు తరలించేలా కూడా ప్లాన్ చేస్తున్నారు. ఒక హైదరాబాద్కే పరిమితం కాకుండా వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నిరుద్యోగుల్ని తరలించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకు బీఆర్ఎస్వి విద్యార్థి సంఘం వాళ్ళందరూ కూడా మొత్తం అదే సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. సో సక్సెస్ చేసేందుకు కూడా బీఆర్ఎస్వి ప్లాన్ చేస్తూ వస్తుంది. అయితే సభ ఓన్లీ సభ అంటే ఈ యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి డిమాండ్స్ ముఖ్యంగా సభకే పరిమితం కాకుండా కంటిన్యూస్గా ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు ఇక నుంచి అవసరమైతే ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించాలని, అదేవిధంగా మంత్రులు ముఖ్యంగా మంత్రులకు సంబంధించినటువంటి ఏదైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు మంత్రులపైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు అవసరమైతే కార్యక్రమాలు ప్లాన్ చేసుకోవాలని కూడా చేస్తున్నారు. ఎందుకంటే అనేక మంది నిరుద్యోగులు ఉన్నారు. ఇవాళ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల్లో దాదాపుగా 20,000కు పైగా ఖాళీగా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఇవాళ 5,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చేందుకే ప్రణాళిక చేస్తూ వస్తుంది. ఇది ఎంతవరకు సబబు అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు. అందుకు ఇప్పటికే నిరుద్యోగులు చాలామంది పెద్ద ఎత్తున ప్రభుత్వంలో ఖాళీలో ఉన్నటువంటి అన్నిటి నోటిఫికేషన్స్ విడుదల చేయాలని జాబ్ క్యాలెండర్ ఆనాడు అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేశారు. జాబ్ క్యాలెండర్ ఇంతవరకు ఏ ఉద్యోగాలు ఇస్తారో తెలియనటువంటి పరిస్థితి నెలకొందని చెప్పేసి కూడా ఇటు అశోక్ నగర్లో ఉన్నటువంటి పెద్ద ఎత్తున నిరుద్యోగులందరూ కూడా రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేశారు. దిల్సుఖ్ నగర్, అమీర్పేట ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ రోడ్లపైకి వచ్చి నిరసన చేసినటువంటి పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి సో ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్లు ప్రకటించిందో అక్కడ బీఆర్ఎస్ పార్టీ సభలు పెడుతూ వస్తుంది. ఉదాహరణకి వరంగల్లో రైతు డిక్లరేషన్ ఆనాడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ సభ పెట్టింది. సో అక్కడ రైతుకు సంబంధించినటువంటి అంశాలకు రైతుకు సంబంధించినటువంటి సమగ్ర సదస్సుకు సంబంధించినటువంటి కార్యక్రమం కూడా బీఆర్ఎస్ పార్టీ అక్కడ పెట్టింది. సో ఇప్పుడు మళ్ళా యువ డిక్లరేషన్ ముఖ్యంగా యూత్ డిక్లరేషన్ సంబంధించి ఎక్కడైతే సరూర్ నగర్లో సభ పెట్టారో అక్కడ 18వ తారీఖు రోజు అక్కడ బీఆర్ఎస్ పార్టీ సభ పెట్టేందుకు ప్రణాళిక చేస్తుంది. దీని తర్వాత చేవేళ్లలో ఎస్సీ డిక్లరేషన్ సభ పెట్టారు కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎన్నికల సమయంలో. అక్కడ కూడా ఎస్సీ డిక్లరేషన్ సభ ఎక్కడైతే పెట్టారో అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ సభ పెట్టేందుకు ప్లాన్ చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ చేపట్టబోయేటువంటి ఈ యువ సంగ్రామ సభలు కావచ్చు, ఏ డిక్లరేషన్లు ఎక్కడెక్కడి నుంచి అనౌన్స్ చేశారో అక్కడికి వెళ్ళి మరి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాన్ని అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వము తిప్పికొడుతూ ఉంది. అంటే కాళేశ్వరంపై బీఆర్ఎస్ ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి నుంచి డైవర్షన్ కోసము ఈ రకమైనటువంటి సభలతో ప్రజల్ని వాటిన్నింటి నుంచి మళ్లించాలని చూస్తోంది. ఇవన్నీ కూడా అవినీతి నుంచి తప్పించుకోవడానికి, అవినీతి ఆరోపణలను డైవర్ట్ చేయడానికి చేస్తున్నటువంటి ఒక ప్లాన్గా కాంగ్రెస్ చెప్తోంది. అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటువంటి బాధ్యత ఖచ్చితంగా మా పైన ఉంది, మాకు తెలుసు, ఎవరు కూడా గుర్తు చేయాల్సినటువంటి అవసరం లేదు అని కూడా ఇటువైపు నుంచి కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. ఎస్ రోజా, ఇక్కడ డైవర్ట్ పాలిటిక్స్ చేసేదే కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తూ వస్తున్నారు. ప్రతిసారి ఎప్పుడైతే ప్రభుత్వం పైన కొన్ని సమస్యలు ఒత్తిడి పెరుగుతుందో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. అందుకు కాళేశ్వరం ప్రాజెక్టులో ముఖ్యంగా కన్నెపల్లి పంప్ హౌజులు ఆన్ చేయాలని ఎప్పుడైతే డిమాండ్ వినిపించిందో డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా అసలు అక్కడ నీళ్ళే లేవు, కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఎబ్లా ప్రాజెక్ట్ అని చెప్పేసి కూడా మరోసారి దాన్ని ముద్ర వేసే ప్రయత్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు. ఆనాడు ఎన్నికల సమయంలో ఏ విధంగా అయితే కాళేశ్వరం ప్రాజెక్టుని విఫల ప్రాజెక్టుగా ముద్ర వేసి ఎన్నికల్లో ప్రచారంలో వాడుకున్నారో ఇవాళ నీళ్లు ఉన్నప్పటికీ కూడా పంపులు ఆన్ చేయకుండా కేసీఆర్కి ఎక్కడ పేరు వస్తుందో అని చెప్పేసి అక్కడ నీళ్ళే లేవు, నీళ్ళు ఎట్లా ఎత్తిపోయాలని చెప్పేసి డైవర్ట్ పాలిటిక్స్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అంటుంది. సో ఎక్కడ కూడా డైవర్ట్ పాలిటిక్స్ మేము చేయము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉంటాడు. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడైతే సభ పెట్టిందో అందుకు ధీటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలు పెట్టిన పరిస్థితి రాష్ట్రంలో కనిపించింది. అనేక సార్లు కేసీఆర్ సభ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ పెట్టుకోవటమో, లేకపోతే మీడియా చిట్టాట్ అని చెప్పేసి నిర్వహించుకోవడమో, లేకపోతే ఏదైనా మీడియా సమావేశం పెట్టుకోవడమో జరిగింది. అది అందరికీ తెలిసిన విషయం అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తూ వస్తున్నారు. కాబట్టి సో ఈ యొక్క సభ గతంలో మేము అనుకునేదే తప్ప
ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను డైవర్ట్ చేసేందుకు కాదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు. గతంలోనే మేము సరూర్ నగర్ స్టేడియం వేదికగా యువ సంగ్రామ సదస్సు ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా చెప్పాం కాబట్టి సో అందుకు ఇప్పుడు వర్షాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి సో యువ సంగ్రామ సదస్సు 18న నిర్వహించేందుకు మేము సిద్ధమవుతున్నామే తప్ప ఎక్కడ కూడా ఇక్కడ ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలను డైవర్ట్ చేసేందుకైతే మేము చేయడం లేదు. డైవర్ట్ చేసేదే కాంగ్రెస్ పార్టీ, డైవర్ట్ చేసేదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజలన్నీ గమనిస్తున్నారు, నిరుద్యోగులు గమనిస్తున్నారు, మహిళలు గమనిస్తున్నారు. సో అన్ని వర్గాల ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి తీరును గమనిస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తూ వస్తున్నారు. సో ఏదేమైనా సరే ఖచ్చితంగా ఈ నెల 18న మాత్రం యువ సంగ్రామ సదస్సుని సక్సెస్ చేస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు. ఇప్పటికైనా సరే మేము గుర్తు చేయకుండా, అంటే ఆనాడు ఎన్నికల సమయంలో యూత్ డిక్లరేషన్ని ఇప్పుడు మేము గుర్తు చేస్తే ఉద్యోగాలు ఇవ్వడం కాదు, గుర్తు చేయకుండానే ఆల్రెడీ ఇచ్చినటువంటి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. సభకి పరిమితం కాము, రాష్ట్ర ప్రభుత్వం పైన ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. రోజా. రైట్, థ్యాంక్ యూ సైదులు.